పెద్దలు గౌరవనీయులు మరి మీ అందరి అభిమాన నాయకుడు మాజీ శాసనసభ్యులు అన్నగారు శ్రీ ఆరూరి రమేష్ గారికి చక్కటి ఏర్పాట్లు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అట్లాగే ఈ జిల్లాకి హనుమకొండ జిల్లాకి అధ్యక్షత వహిస్తున్న గౌరవ పెద్దలు మాజీ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారికి, అట్లాగే పెద్దలు జనగామ శాసనసభ్యులు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు పెద్దలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దలు డాక్టర్ తాటికొండ రాజయ్య గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు అన్న మరి గండ్ర వెంకటరమణారెడ్డి గారికి, గౌరవ హుజూరాబాద్ శాసనసభ్యులు తమ్ముడు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారికి, గౌరవనీయులు రుణ విముక్తి కమిషన్ మాజీ అధ్యక్షులు సోదరులు శ్రీ నాగుర్ల వెంకటేశ్వర్లు గారికి, మన పార్లమెంట్ నుంచి 2023లో పోటీ చేసిన అన్న మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ సుధీర్ కుమార్ గారికి, కూడా మాజీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ మర్రి యాదవ్ రెడ్డి గారికి, రైతు బంధు సమితి మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి లలితా యాదవ్ గారికి, మా తమ్ముడు ఎమ్మెల్సీగా వీరోచితంగా పోరాటం చేసిన తమ్ముడు శ్రీ ఏనుగు రాకేష్ రెడ్డి గారికి, అట్లాగే వేదిక పైన ఉన్న మరి ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఈ ఎస్ఐఆర్ మరియు మెంబర్షిప్ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా విచ్చేసిన తమ్ముడు యువ నాయకుడు ఉత్సాహవంతుడు మన వరంగల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ మసూద్ గారికి, అట్లాగే మరి వివిధ డివిజన్ల అధ్యక్షులు గౌరవనీయులైన మాజీ కార్పొరేటర్లు గౌరవ పెద్దలు పేరు పేరున అందరికీ పత్రికా మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశం చూస్తూ ఉంటే మీరు క్రమశిక్షణగా పద్ధతిగా కూర్చున్న పద్ధతి చూస్తుంటే నాకిదేదో కార్యకర్తల సమావేశంలాగా లేదు. తెలంగాణ రణక్షేత్రంలో ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు కొదమ సింహాల్లాగా దుంకి మరి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీని మట్టి గరిపిద్దామా అన్నట్టుగా ఉన్న కొదమ సింహాల్లాగా మీరందరూ కూడా కనబడతా ఉన్నారు. మామూలు విషయం కాదు. 2.5 సంవత్సరాలు అయింది మన పార్టీ అధికారం కోల్పోయి. కానీ పోయింది అధికారం మాత్రమే, ప్రజల అనురాగం పోలేదు, ప్రజల మమకారం పోలేదు. ఎక్కడికి పోయినా రాష్ట్రంలో ఈరోజు నేను మొన్న ఖమ్మం పోయినాను, నిన్న ఆదిలాబాద్ పోయాను, నిన్న రాజేంద్ర నగర్ పోయాను. ఎక్కడికి పోయినా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటే నినాదం మారుమోగుతా ఉన్నది. మోసకారి కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ తిరిగి రావాలే. నాకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే గెలుపు మన తలుపు తట్టడానికి సిద్ధంగా ఉన్న విషయం స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎక్కడికి పోయినా ఆదిలాబాద్ టు అలంపూర్, పాలేరు నుంచి ఇక్కడ జహీరాబాద్ దాకా ఎక్కడికి పోయినా గులాబీ జెండా రెపరెపలే కనబడతా ఉన్నాయి. క్యాలెండర్ ఎప్పుడు మారుతుందా, ఎప్పుడు 2028 వస్తుందా, ఎప్పుడు తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మళ్లీ తెలంగాణను పట్టాలెక్కిస్తారా అనేదే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఒకటి మీ పోరాటాలు, ఎక్కడికక్కడ మీరు చేస్తున్న కార్యక్రమాలు మరి ఇవాళ ప్రతి ఒక్కరిలో ఒక ధైర్యాన్ని నింపుతున్నది, కొండంత నమ్మకాన్ని కూడా నింపుతా ఉన్నది. క్షేత్రస్థాయి నుంచి మన పార్టీ కార్యకర్తలు రాష్ట్ర స్థాయి దాకా అందరూ కూడా మరి ప్రజల కోసం కష్టపడతా ఉన్నారు. వాస్తవాలు మాట్లాడుకోవాలి అంటే మీకు తెలుసు, 10 ఏళ్లు చక్కగా పరిపాలించుకున్నాం. 10 ఏళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇవాళ చూస్తే బాధ అనిపిస్తున్నది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో ఎప్పటికీ మనమే ఉంటామనుకో కూడా అత్యాశ అవుతుంది, దురాశ అవుతుంది. ఎప్పుడో ఒకప్పుడు ఎవరమైనా జరిగిపోవాల్సిందే. భూమి మీదకి వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి ఎప్పుడో ఒకప్పుడు పోతాం. అట్లాంటిది అధికారం మనదే శాశ్వతం, ఇదేదో మనకు మాత్రమే గుత్త సొత్తు అనుకుంటే అది కరెక్ట్ కాదు. కానీ బాధ ఎక్కడ అనిపిస్తున్నది అంటే, సరే మనం ఓడిపోయినాం, ఇంకెవరో వచ్చినారు. కానీ వచ్చిన వాళ్ళు మనకంటే తెలంగాణని మరింత మెరుగ్గా చేస్తారేమో అనే విశ్వాసంతో ప్రజలు వారికి అవకాశం ఇచ్చినారు. మనకంటే బాగా ప్రజలకేమన్నా మేలు చేస్తారేమో అనే ఒక అవకాశం వారికి ఇచ్చినారు. కానీ వాళ్ళు చూస్తుంటే ఏ నియోజకవర్గం పోయినా, ఏ జిల్లా పోయినా, రాష్ట్రంలో ఏ మారుమూల పల్లెకి పోయినా ఒకటే ఆవేదన, ఒకటే ఆక్రందన కనబడుతున్నది. 10 ఏళ్లు
తెలంగాణ భారతదేశానికే ఒక దీపస్తంభం లాగా, ఒక టార్చ్ బేరర్ లాగా నిలబడ్డది. కానీ ఇవాళ ఒక దశ దిశ లేకుండా పోయింది కాంగ్రెస్ పరిపాలనలో. నిజంగా చెప్పాలంటే దేశమంతా వదిలించుకున్నది ఈ కాంగ్రెస్ అనే దరిద్రాన్ని. దేశం మొత్తం వదిలించుకున్నది, వద్దు నాయనా వీళ్ళని చెప్పి. కానీ మన రాష్ట్రంలో దురదృష్టవశాత్తు 10 ఏళ్ల మన పరిపాలన తర్వాత మరి వీళ్ళు చెప్పిన కల్లబొల్లి మాటలు, వీళ్ళు ఇచ్చిన కల్లబొల్లి హామీలు, 420 హామీలు, ఒకటి కాదు రెండు కాదు చెబితే చివరికి కొంతమంది సోదరులు నమ్మి వారిని గెలిపించి వారికి అవకాశం ఇచ్చినారు. కానీ ఇన్ని రోజులు దిక్సూచిలాగా నిలబడ్డ తెలంగాణ దేశానికి ఇవాళ దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్న మాట మన కళ్ళకు కనబడతా ఉన్నది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎన్ని అంతులేని అబద్ధాలు, ఎన్ని అడ్డగోలు హామీలు, ఇవన్నీ కూడా ఇవాళ తెలంగాణ పాలిట ఉరితాళ్ళైన పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. 3 నెలల్లోనే 6 గ్యారంటీలు అమలైతాయి అన్నారు. 6 గ్యారంటీలకు మాది గ్యారంటీ అన్నారు ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలు. గ్యారంటీ కార్డు ఇంటింటికి పంచిపెట్టినారు. బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు. బాండ్ పేపర్ మీద, స్టాంప్ పేపర్ మీద రాసిస్తున్నాం మాది గ్యారంటీ అన్నారు. బాండ్ పేపర్లు భద్రంగా పెట్టుకోండి, 3 నెలలు గట్టిగా దాచిపెట్టుకోండి, 3 నెలల తర్వాత పథకాల వరద బారుతుంది అని చెప్పి మరి ఆ రోజు కల్లబొల్లి హామీలు. ఈరోజు పథకాల వరద లేదు, బూతుల బురద మాత్రమే ఉన్నది. రేవంత్ రెడ్డి గారు నోరు తెరిస్తే బూతుల బురద తప్ప ఏమీ లేదు. ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం గత 2.5 సంవత్సరాలుగా, అయ్యా మరి ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయినారు, ఉన్నతమైన పదవిలో కూర్చున్నారు, ఆ రోజు మాటలు ఇచ్చినారు, గ్యారంటీ కార్డులు అన్నారు, 6 గ్యారంటీలు అన్నారు, 4 120 హామీలు ఇచ్చారు, 13 డిక్లరేషన్లు ఒక్కొక్క వర్గానికి చెప్పుకుంటూ పోయినారు. అన్ని 3 నెలలనే అమలు చేస్తా అన్నారు కదా, ఏమైందయ్యా ముఖ్యమంత్రి గారు అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు అంటున్నారు సిగ్గు విడిచి, ఏమంటున్నాడు, ఎంత కండలు తిరిగిన పహల్వానైనా, ఎంత కండలు తిరిగిన ఉస్తాదైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా అని ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడుతున్నాడు. మనం చాలా మందిని చూసినాం ముఖ్యమంత్రుల్ని. ఎన్టీ రామారావు గారి నుండి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు, చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎంతో మందిని చూసినాం. తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారిని చూసినాం. మళ్ళీ ఇప్పుడు ఈయనను చూస్తా ఉన్నాం. ఎవరన్నా ముఖ్యమంత్రి ఆ ఉన్నతమైన పదవిలో ఉండి ఇంత దుర్మార్గంగా మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? 3 నెలలనే అన్ని ఇస్తామని చెప్పి ఇవాళ గట్టిగా అడిగితే 3 నెలలనే పిల్లలు ఎంత కండలు తిరిగినోడైనా పుట్టిస్తాడా అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ నేను వర్ధనపేట వేదికగా రేవంత్ రెడ్డి గారికి వారికి అర్థమయ్యే భాషలోనే అడుగుతా ఉన్నా. 3 నెలల్లో పిల్లలు పుట్టరు మాకు కూడా తెలుసు, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా పెళ్ళయింది, మాకు కూడా పిల్ల ఉంది, మాకు అందరికీ తెలుసు 3 నెలల పిల్లలు పుట్టరని. మేమేం తెలివి తక్కువలం కాదు. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు రేవంత్ రెడ్డి, 3 నెలల పిల్లలు పుట్టరు ఓకే, కానీ 30 నెలల్లో పుట్టకపోతే నిన్నేమనాలి అని అడుగుతున్నా నేను. 30 నెలలు అయిపోయింది కదా, రెండున్నరేళ్ళు అయిపోయింది కదా. ఇప్పుడు ఎసొంటి రోజులు ఇవి. ఆ మధ్యన ఒక సినిమా వచ్చింది,
అర్జున్ రెడ్డి అని సూపర్ హిట్ సినిమా. ఇప్పుడు ఈ సినిమా వచ్చింది రేవంత్ రెడ్డి అని అటర్ ఫ్లాప్ సినిమా. ఇవాళ రేపు మన పిల్లగాళ్ళు ట్రైలర్ చూస్తేనే చెప్పేస్తున్నారు సినిమా హిట్ ఆఫ్ అట్టా. మరి ఈ సినిమానేమో ఇంటర్వెల్ దాకా అయిపోయింది రేవంత్ రెడ్డి అనే సినిమా. ఏమున్నది ఈ సినిమాల? బూతుల మోతలు, ఎగవేతలు, కూల్చివేతలు. ఏం చేసినావు 2.5 ఏళ్ళు? ఏమీ లేదు. గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా రైతు బంధు ఏది? రేవంత్ రెడ్డి గారు నువ్వు నరికితివి కదా, నవంబర్లో తీసుకుంటే 10,000, డిసెంబర్లో తీసుకుంటే 15,000 అంటివి. ఏమాయా రేవంత్ రెడ్డి గారు అంటే నీ లాగుల తొండలిడిచి పెడతా. ఏమైనా అత్తకు 4,000, కోడలకు 2,500 అంటివి. మరి రాష్ట్ర వ్యాప్తంగా 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఇస్తావా స్వామి 2,500 అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. ఎందుకయ్యా ఈ చాతగాని పరిపాలన? మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటివి కదా, మరి ఒక్క ఉద్యోగం కనబడతలేదు. ఎక్కడ పోయిండు మీ రాహుల్ గాంధీ అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. బూతులు మాట్లాడు తప్ప, పచ్చి అబద్ధాలు చెప్పడం తప్ప ఈ 2.5 ఏళ్లలో ఏం జరిగింది, ఏం ఒరిగింది అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మనం ఎన్నికలకు ముందే చెప్పినాం, ఢిల్లీ వాళ్ళ చేతుల్లోకి పాలన పెడితే మనం మన స్వతంత్రాన్ని వదులుకొని ఢిల్లీకి సామంతులుగా ఉంటే నష్టపోయేది తెలంగాణ అని మొదటి నుండి చెప్తా ఉన్నాం. ఈ 2 ఢిల్లీ పార్టీలు ఎన్నటికైనా వాళ్ళు స్వతంత్రులు కాదు, ఢిల్లీకి సామంతులు. అందుకే సామంతులకు అధికారం ఇస్తే ఢిల్లీకి గులాంగిరి చేస్తారు తప్ప తెలంగాణ ప్రజల చుట్టూ తిరగరని చెప్పినాం. అన్నట్టుగానే ఈ రోజులో మీరు చూడండి, ముఖ్యమంత్రి గారు ముచ్చటగా 30 నెలలు దాటింది ముఖ్యమంత్రి అయి. ఏందయ్యా సాధించిందంటే ఎక్కే విమానం, దిగే విమానం. 71సారి ఢిల్లీకి, 72సారి ఢిల్లీకి, 73సారి ఢిల్లీకి, తొందరలో శత దినోత్సవం 100వసారి ఢిల్లీకి. పోనీ 100 సార్లు పోయినావు, కనీసం 100 పైసలు తెచ్చినావా ఢిల్లీకి వెళ్ళి? తెచ్చుడు ఎక్కడిది? మొత్తం ఇచ్చేచ్చుడేనా? ఇచ్చొచ్చుడు తప్ప తెచ్చుడు లేదు. ఇవాళ రైతులకు సంచులు లేవు. మన మొత్తం వరంగల్ అంతా తిరిగినాం, నర్సంపేట తిరిగినాం, మొత్తం జనగామ పోయినాం, అట్లాగే మధ్యలో మన వర్ధనపేట పోయినాం, పరకాల పోయినాం. ఎక్కడెక్కడ కొనుగోలు కేంద్రాలు ఉంటే అక్కడక్కడ పోయినా. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఎక్కడ కూడా రైతులు చెప్తున్న మాట ఒకటే, సార్ సంచులు లేవు, బారదాన్ లేదు, సుతిలు లేదు, నీళ్లు లేవు, ఏం లేవు, కొనుగోలు కేంద్రాలు అడిగేటోడు లేడని చెప్తున్నారు. ఎక్కడ పోయినాయిరా సంచులు అని చెప్పి నేను దేవులాడినా. ఎక్కడ పోయినాయట? మొత్తం ఢిల్లీకి పోతున్నాయట. మంచిగా సంచులలో ఇండ నింపి నెలకొక్కసారి పోయి ఆడ ఢిల్లీలో కప్పం కట్టి సామంతరాజు గారు రెన్యువల్ చేయించుకొని రావాలి. ఇది ఈరోజు తెలంగాణ పరిస్థితి. ఆలోచించండి మీరు కూడా, ఏం లాభం వచ్చింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత? ఇవాళ తెలంగాణకు వచ్చిన లాభం ఏంది, తెలంగాణ ప్రజలకు జరిగిన మరి మేలేంది ఆలోచించవలసిన అవసరం ఉన్నది. రైతు బంధు బంద్ అయింది. నేను ఇక్కడ రైతు సంగ్రామ సదస్సు పెట్టి ఇదే వరంగల్లో మే 6 తారీఖు నాడు పోయిన మాసంలో మనందరం కూడా కలుసుకున్నాం. ఆ రోజు అడిగిన నేను రేవంత్ రెడ్డి గారిని, అయ్యా నువ్వే అంటివి కదా, కేసీఆర్ గారు చెప్పినారు రేవంత్ రెడ్డి గాని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని చెప్పిండు. చెప్తే ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఆ రోజు? మేమేమన్నా దిమాగ్ లేని వాళ్ళమా, మేమేమన్నా దివానగాళ్ళమా, రైతు బంధు ఎందుకు బంద్ అవుతుందా అని మాట్లాడిండు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినోని ఏమనాలి? మరి ఏమనాలో గదే అనాలి. ఒక మాట మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఒక రైతు బంధు ఎగ్గొట్టడం మాత్రమే కాదు, ఆఖరికి యూరియా ఇచ్చే దిక్కులేదు ఈరోజు. కేసీఆర్ గారి పరిపాలనలో ఒక్క ఫోన్ కొడితే ఒక ఆటో అన్నకో ఆటో తమ్మునికో పొలం కాడికి వచ్చి యూరియా వేసిపోతుండే. ఇవాళ పరిస్థితి ఏంది? మళ్ళా యూరియా కోసం లైన్లలో నిలబడే రోజులు వచ్చినాయి. మా సత్యవతి రాథోడ్ గారు కూడా పోయి మన లైన్లో నిలబడ్డది, అక్క నాకు కూడా యూరియా కావాలి నా పొలానికి అని చెప్పి. ఒక పరిస్థితి ఇవాళ తెలంగాణలో కనబడతా ఉన్నది. ఈ 30 నెలల్లో జరిగిన వినాశనం, ఈ 30 నెలల కాంగ్రెస్ పరిపాలనలో చూస్తున్న విషాదం బహుశా ఎవరు కూడా ఊహించలేదు, ఎవరు కూడా కనీసం ఆలోచనలకు కూడా రాలేదు. ఏమనుకున్నారు ప్రజలు? ఏమైతే రమేష్ పోతే ఇంకొక ఆయన వస్తాడు, ఏమున్నది పైన బటన్ ఒత్తితే కింద పైసలు పడుతూనే ఉంటాయి అని ప్రజలు కూడా అనుకున్నారు. రైతు బంధు అర్థం కాలే, కేసీఆర్ చేసిన పని అర్థం కాలే, 24 గంటల కరెంటు మర్చిపోయే పరిస్థితి. కానీ ఇవాళ ఒక్కొక్కటిగా అన్ని గుర్తొస్తున్నాయి. అందుకే నేను రమేష్ అన్నకు చెప్పిన, అన్న ఏం నష్టం లేదు, మనకేం వచ్చిన ఇబ్బంది లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు గాడిదని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది ప్రజలకు, గాడిదల్ని చూస్తేనే గుర్రం విలువ ఏందో కూడా తెలుస్తుంది, చీకటిని చూస్తేనే వెలుగు విలువ కూడా అర్థమవుతుంది. అప్పుడప్పుడు తెలవాలి, లేకపోతే ఏమవుతుంది? అన్ని ఉత్తగానే వస్తున్నాయి. కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇస్తుండా, ఇంకొక ఆయన ఇంట్లోకెళ్ళి ఇస్తుండా, ఎవరు ఇంట్లోకెళ్ళి ఇయ్యరు. అందరం ప్రజల సొమ్ముకు ధర్మకర్తలం. ఎవరైనా
ఆ ఉన్న 10 పైసలు ఎట్లా వంచాలి, దేనికి పెట్టాలి, పేదవాన్ని ఎట్లా చూసుకోవాలనే చూసుకుంటాం. మనమేమో పేదవాన్ని చూసుకున్నాం, ఆయననేమో పెద్దవాళ్ళని నరుచుకుంటున్నాడు, కమిషన్లు దండుకుంటున్నాడు, ఢిల్లీలో పోయి కప్పాలు కడుతున్నాడు. అందుకే నేను అనేది, కేసీఆర్ గారి పరిపాలనలో తెలంగాణ అంటే సంక్షేమానికి, సకల రంగాల అభివృద్ధికి చిరునామాగా ఉండేది. కానీ ఇవాళ తెలంగాణ సకల సంక్షోభాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మరి ఈరోజు మనం ఒక మాట గుర్తు చేసుకోవాలి. ఎంత హీనమైన మాట అంటే, ఎక్కడన్నా ఏ నాయకుడైనా ఏం చెప్తాడు, నీకెవరయ్యా ఆదర్శం పరిపాలనలో అంటే ఒక శ్రీరాముడు అని చెప్తారు, ఒక శ్రీకృష్ణుడు అని చెప్తారు, ఒక దేవుడు గురించి చెప్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎట్లున్నారు, ఎవరయ్యా నీకు ఆదర్శం అంటే ఒక నరకాసురుడు, ఒక రావణాసురుడిని మించిన హిట్లర్ ఈయనకు ఆదర్శం అట. హిట్లర్ ఐ డెమాలిస్ట్ లైక్ ఎనీథింగ్, సుశీరాన్ని ఎంత బాగా గులగొట్టినో అని చెప్పి బెంగళూరు పోయి గప్పాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఆయన వినాశకరమైన ఆలోచన విధానానికి ప్రతీక. హిట్లర్ను ఆదర్శంగా తీసుకునే వాడికి ఏం చెప్తాం మనం, ఏమని అడుగుతాం మనం? అందుకే నేను మిమ్మల్ని అనేది, ఇవాళ దేశం మొత్తం మన వైపే చూస్తా ఉన్నది. తెలంగాణలో ఈ దిగజారిన రాజకీయం, తెలంగాణలో ఈ తీవ్రమైన దాష్టికం ఏదైతే జరుగుతున్నదో రైతాంగం మీద, ఏం జరగబోతున్నది అని చెప్పి మొత్తం దేశం మన వైపే చూస్తా ఉన్నది. అబద్ధాలను నమ్మి ప్రజలు ఇచ్చిన తీర్పు, దానికి ఫలితం ఈ మార్పు. అందుకే ఇవాళ దేశం మొత్తం చూస్తున్నది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంటింటా సంక్షోభం అని అందరికీ అర్థమైంది. మరి మనందరి మనసులో నిండా ఉంది, మళ్ళా కేసీఆర్ సార్ రావాలి, మళ్ళా వర్ధనపేటలో గులాబీ జెండా ఎగరాలి, మళ్ళా ఆరూరు రమేష్ గారు మళ్ళా మీ నాయకత్వంలో మీ అందరి అభిమానంతో తప్పకుండా తిరిగి ఎమ్మెల్యే కావాలి అనే కోరిక మీ అందరికి ఉన్నది. కానీ కోరిక కేవలం మనసులో ఉంటే సరిపోదు. గట్టిగా మనం పనిచేస్తేనే, గట్టిగా మనం ముందుకొస్తేనే రేపటి రోజున ఫలితం కూడా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. రైతు బంధుకు రామ్ రామ్, రైతు బీమా కూడా కనీసం కడతలేడు. 7,600 మంది రైతులకు రైతు బీమా కూడా వచ్చిన పరిస్థితి లేదు. యూరియా దొరుకుతలేదు, కరెంటు చక్కగా వస్తలేదు. ఆఖరికి ఇక పంటల కొనుగోలు అయితే నాకంటే బాగా మీకు తెలుసు. కానీ మీకు ఒక మాట చూపెట్టాలి, నేను కూడా ఒక వీడియో తెచ్చిన. పంటల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పింది, వ్యవసాయం గురించి ఏం చెప్పిందో ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయాలని మా తమ్ముళ్ళని నేను కోరుతా ఉన్నా. నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ ఒట్లు కొనేది ఉంటే నువ్వేమైనా బ్రోకర్ గాడివి, దళారీ పని చేస్తావా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల దగ్గర కొనాల్సింది నువ్వు. ఇక్కడున్న పేదలు, ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న యువకులు, ఇక్కడున్న మహిళలు, ఇక్కడున్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల బిడ్డలు నీకు ఓటేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు కొనకుండా మోడీ కొనాలి, బోడిగాడు కొనాలి అని మోకాలకు బోడిగుండుకు లింకు పెట్టి మాట్లాడుతుండే రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు ఓట్లు కొననప్పుడు నీకు గద్దె మీద ఉండే అధికారం లేదు కేసీఆర్. నేను ఈ వేదిక మీద నుంచి మా పెద్దల అనుమతితో చెప్తున్నా, 10,000 కోట్ల రూపాయలు మాకి, మా కాంగ్రెస్ పార్టీ చివరి గింజ వరకు వరి ధాన్యం కొంటుంది, విదేశాలకు ఎగుమతి చేసి రైతులకు గిట్టుబాటు ధర, మంచి ధర 1960 రూపాయలే కాదు 500 రూపాయల అదనపు బోనస్. ఛత్తీస్గఢ్ లో ఎట్లయితే మా భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి ఇస్తుండో 500 రూపాయల అదనంగా బోనస్ ఇస్తాం. ఇప్పుడు ఏం మాట్లాడిండో విన్నారా? ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ రోజు కేసీఆర్ గారిని పట్టుకొని బ్రోకర్ అన్నాడు. నువ్వేమన్నా బ్రోకర్వా? మోడీ కొంటేనే నువ్వు కొంటావా? 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది, ఎందుకు కొనవు వడ్లు అన్నాడు. కొన్నాడా మరి మొన్న వడ్లు? కొన్నాడా కొనలేదా? మక్కలు కొన్నాడా? ఎన్ని రోజులు ఎదురు చూపులు? 60 రోజులు. నిన్నగాక మొన్న క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు. ఏం నిర్ణయం తీసుకున్నాడు? మోడీ ఎంత కొనమంటే గంతే కొంటా, మోడీ నాకు ఎంత కోటా ఇస్తే గంతే కోటా. ఇప్పుడే తెలియదు మీకు, వచ్చే సీజన్ లో తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు మనకు, వచ్చే సీజన్ లో రైతులకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు మీరు విన్నారు. 10,000 కోట్ల రూపాయలు ఇస్తే చివరి గింజ దాకా మేమే కొంటాం. ప్రతి పంటకు బోనస్ ఇస్తాం. పత్తికి బోనస్, శనగలకు బోనస్, కందులకు బోనస్, జొన్నలకు బోనస్, వడ్లకు బోనస్, మక్కలకు బోనస్, అన్నిటికీ 500 రూపాయల బోనస్ ఇస్తాం. అట్లాగే వడ్లల్లో కూడా ఆ రోజు చెప్పలే, దొడ్డు వడ్లకి ఇస్తా అన్నాడు, సన్న వడ్లకి ఇస్తా అన్నాడు. కానీ ఇవాళ పరిస్థితి ఏంది? దేనికన్నా బోనస్ వస్తుందా? బోనస్ బోగస్ అయిపోయింది. వడ్లు కొనుడు లేదు, మక్కలు కొనుడు లేదు, పంటలు లేదు. ఆఖరికి మోడీ చెప్పినట్టు
ఆయన ఎంత కొనమంటే ఎంత కోటా ఇస్తే అంతకే కొంటా అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి అలా నేను కూడా అనొచ్చు, నువ్వు బ్రోకర్వా అని నేను కూడా మాట్లాడచ్చు. కానీ నేనేమంటున్నా అంటే దయచేసి మీరు ఆలోచించండి. ఇట్లాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి, రైతులను ఏడిపిస్తున్న ముఖ్యమంత్రి, ఆయనను ఎన్ని రకాలుగా తిట్టినా తప్పు లేదు. కానీ సంస్కారం అప్పుడప్పుడు అడ్డం వస్తుంది. ఎందుకంటే ఆయన కూర్చున్న కుర్చీ ఉంటుంది. కాబట్టి నేను ఆయననేం తిట్టను. కానీ ఒకటి మాత్రం అడుగుతా, మరి అలా రేవంత్ రెడ్డి గారు మోడీ ఏదైతే కోటా ఇస్తాడో ఆ కోటా మందమే నేను కొంటా అంటున్నావు. మరి నువ్వేం చేస్తావు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు యూరియా చక్కగా ఇచ్చిండు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు విత్తనాలు టైంకి ఇచ్చిండు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాట్లేసేటప్పుడే రైతు బంధు పడ్డది. కానీ నువ్వు వచ్చిన తర్వాత ఇలా రైతు బంధు టైంకు యూరియా దొరకదు, విత్తనాల సరఫరా పోలీస్ స్టేషన్లల్లా, మరి ఆఖరికి పంటల కొనుగోలు మోడీ ఎంత చెప్తే అంతకే చేస్తా అంటున్నావు. మరి నువ్వెందుకున్నావు? నీ దగ్గర మరి ఇంత పెద్ద బడ్జెట్ ఎందుకు? నువ్వెందుకు? నీకు ఆ పదవి ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా ఒక మాట మాత్రం పక్కా, కేంద్రం మీద ఇన్ని రోజులు డైలాగులు కొట్టిండు, చివరి గింజ దాకా కొనకపోతే యుద్ధం చేస్తా, పొడి చేస్తా అన్నాడు మొన్న ముఖ్యమంత్రిగా. ఇంతకుముందు చెప్పిన మాటలేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2021-22లో చెప్పిండు. ఈ మధ్యన 4 డైలాగులు కొట్టిండు, అవి కూడా మీకు చూపెడతా. ముఖ్యమంత్రిగా కొట్టిన డైలాగులు పెట్టాలమ్మా. ఇది ముఖ్యమంత్రిగా మాట్లాడిన. ఈనాడు కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ఓట్లు, తడిసిన ధాన్యంతో సహా కేంద్ర ప్రభుత్వంతో కొనిపించాలి. మా మొక్కలు, మా జొన్నలు, మా పొద్దుతిరుగుడు ఇత్తనాలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే. ఆ బాధ్యత కిషన్ రెడ్డి గారు తీసుకోవాల్సిందే. తడిసినవైనా మిగతావైనా మొక్కలైనా ఈ ఇత్తనాలు కొనాలన్నా లేకపోతే ఈ ధాన్యం కొనాలన్నా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. పంటల కొనుగోలు కూడా ఇందాక ఉత్తమ్ గారు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోలు ఉంటాయి. అందుకే ఈనాడు కిషన్ రెడ్డి ఏమన్నాడు మొన్న? చివరి గింజ దాకా కొనాలి, కొనకపోతే కిషన్ రెడ్డి సంగతి చూస్తా, కేంద్ర ప్రభుత్వ సంగతి చూస్తా, ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి తీస్మార్ ఖాన్ డైలాగులు కొట్టిండు మొన్నటిదాకా. ఇప్పుడేమంటున్నాడు? లేదు లేదు, కేంద్రం మీద యుద్ధం చేస్తా, పొడి చేస్తా, నరికేస్తా అన్నాడు. ఇలా అదేం లేదు, ఆఖరికి నువ్వు ఎంత అంటే అంతనే బాంచనని చెప్పి ఇలా బుడ్డర్ ఖాన్ మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే నేను అనేది, మనమే మళ్ళీ విజృంభిస్తే తప్ప, మనమే మళ్ళీ కదం దొక్కితే తప్ప ఈ ప్రభుత్వం మారదు, వాళ్ళ ఆలోచన విధానం మారదు. ఒక మాట మాత్రం నేను మీకు చెప్పాలా, ఇవాళ ఏ కాంగ్రెస్ వాడైనా, మీ ఎమ్మెల్యే నాగరాజ్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, అందరూ ఒకటి అబద్ధం నేర్చుకున్నారు, మంచి డైలాగ్ నేర్చుకున్నారు. ఏమైందా, పథకాలు ఎందుకు అమలు చేస్తలేరు అంటే, మొత్తం అప్పులపాలైపోయింది, ఆగమైపోయింది, మేమేం చేస్తాం, మా చేతిలో షిప్ ఉన్నది, ఏం చేయాలి, ఏడికెళ్ళి చేయాలి అని మాట్లాడుతున్నారు. ఒక మాట దయచేసి మీరందరూ కూడా మనసుకి ఎక్కించుకోవాలి, ఊర్లలో చెప్పాలి, చర్చ పెట్టాలి. ఎస్ అనుకుందాం, ఒక్క నిమిషం నువ్వు మీరు చెప్పే అబద్ధం ఒక్క నిమిషం నిజమే అనుకుందాం. కేసీఆర్ అప్పులపాలు చేసిపోయిండు అంటారు మీరు. వెనకటికి ఎవడో ముఖం బాగాలేకపోతే అద్దం బల్ల కొట్టుకున్నాడట. అట్లా వీళ్ళు కూడా పాలన చేతగాక, పరిపాలించేది చేతగాక, నడిపే దమ్ము లేక, పథకాలిచ్చే తెలివి లేక ఇలా కేసీఆర్ గారిని బదనాం చేస్తున్నారు. కానీ ఒక నిమిషం మీరు చెప్పేది నిజమే అనుకుందాం, దబ్బన నిజమే అనుకుందాం. ఏం చేసిండు మరి కేసీఆర్ గారు? అప్పు చేసి 2,80,000 కోట్ల అప్పు చేసిండు కేసీఆర్. ఏం చేసిండు అంటే 1,00,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాలలోనే వేసిండు కేసీఆర్. స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు చేయలే. 11 సార్లు రైతు బంధించి 70 లక్షల రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వాళ్ళ ఖాతాల్లోనే డైరెక్ట్ గా, వాళ్ళు అడగకుండా, దరఖాస్తు పెట్టకుండా, దండం పెట్టకుండా, దఫ్తర్ కోకుండా డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. 2 సార్లు రుణమాఫీ చేసిండు, లక్ష రెండిటి కలిపితే 29,000 కోట్లు. అంటే ఒక రుణమాఫీ, ఒక రైతు బంధు కలిపితేనే 1,02,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు కేసీఆర్. అట్లాగే మొత్తం 24 గంటల కరెంటు మనకిచ్చేతందుకు రైతులకు కాంగ్రెస్ ఉన్ననాడు కరెంటే దిక్కులేదు. మరి అట్లాంటిది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 50,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు చొప్పున ఉచిత కరెంటుకు రైతులకు ఇవ్వడానికి 50,000 కోట్లు ఖర్చు పెట్టిండు. ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు మరి మన రాష్ట్రంలో ఉన్న విద్యుత్ పంపిణీ వ్యవస్థను మంచిగా చేసేందుకు పెట్టిండు. అంటే ఒక రైతులకు కరెంట్ ఇచ్చేందుకే 1,50,000 కోట్లు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు?
రైతులకు బ్రహ్మాండంగా కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టి 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి తెలంగాణలో ఒక్క రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా తప్ప 8 జిల్లాలకు ఇవాళ కాళేశ్వరంతోని నీళ్ల వల్ల లాభం జరిగింది. హైదరాబాద్ తాగునీటితో సహా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1,00,000 కోట్లు పెడితే 8 జిల్లాలకు లాభం జరిగింది, పాత 8 జిల్లాలకు. అట్లాగే కేసీఆర్ అప్పు చేసిండు, నిజమే అనుకుందాం. 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు కేసీఆర్. 1 కాదు 2 కాదు, మన పిల్లలకు 6.5 లక్షల మంది పిల్లలకు ఒక్కొక్క పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్లకు మంచి విద్యా బుద్ధులు నేర్పించిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? 14 లక్షల మంది పిల్లలకు, ఆడపిల్లలకు ఒక మేనమామలాగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరు మీద ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇచ్చి లగ్గం చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 15 లక్షల మందికి ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. చేసి ఏం చేసిండు? 200 రూపాయల పెన్షన్ ను 2,000 చేసిండు. 46 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చిండు కేసీఆర్. కేసీఆర్ అప్పు చేస్తే ఇంకా చెప్పమంటే ఇంకో గంట చెప్తా. జిల్లాలు కట్టించిండు, కలెక్టరేట్లు కట్టించిండు, కొత్త కమిషనరేట్లు కట్టించిండు, బ్రహ్మాండంగా కొత్త పంచాయతీలు చేసిండు, తాండాలను పంచాయతీలు చేసిండు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మున్సిపాలిటీలు, కొత్త మండలాలు. కేసీఆర్ గిన్ని చేసిండు 10 ఏళ్లలో. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, రైతు వేదికలు కట్టిండు కేసీఆర్. నువ్వేం చేసినావు? 2.5 ఏళ్లలో 4 లక్షల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. 4 లక్షల కోట్లు. కేసీఆర్ 10 ఏళ్లలో 2,80,000 కోట్లు అప్పు చేస్తే ఈయన 2.5 ఏళ్లలో 4 లక్షల కోట్లు అప్పు చేసిండు. మనం 10 ఏళ్లలో చేసిన దానికంటే 1.5 రెట్లు ఎక్కువ చేసిండు. మరి ఏమైంది 4 లక్షల కోట్ల అప్పు? ఎవరి జేబులకు పోయింది? రైతు బంధు పెంచినవా? పెన్షన్ పెంచినవా? ఆడపిల్లలకు 2,500 ఇస్తాను ఇచ్చినవా? ఏం పని చేసినావు? మరి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4,000 ఇస్తాను ఇచ్చినవా? ఎవరికిచ్చినావు? స్కూటీలు ఇస్తాను ఇచ్చినవా? కొత్త చెరువు కట్టినవా? కొత్తగా ఒక్క పని చేసినవా? ఎక్కడ పోయి 4 లక్షల కోట్ల అప్పు? మరి ఇక యాడికి పోతున్నాయో గాడికే పోతున్నాయి. అందుకే నేను అనేది, ఇవాళ ధాన్యం కొనవు, యూరియా ఇయ్యవు, రైతు బంధు ఇయ్యవు, ఉద్యోగాలు ఇయ్యవు, పెన్షన్లు పెంచవు, 6 గ్యారంటీలు అమలు చేయవు, 13 డిక్లరేషన్లు పక్కకు పెట్టినావు. కేసీఆర్ దళిత బంధు అంటే దళిత బంధు కాదు, అంబేద్కర్ అభయహస్తం ఇస్తా. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అంటివి. ఒక్క మనిషికి 12 పైసలు ఇచ్చినవా ఈ రాష్ట్రంలో? దళిత బంధును పొందబెట్టినావు, అంబేద్కర్ అభయహస్తం అన్నావు, ఇచ్చినవా? బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తా అన్నావు, బీసీ సప్లాన్ పెడతా అన్నావు, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తా అన్నావు, బీసీలకు ఇచ్చినవా? ఎవరికి ఇచ్చినావు? మైనారిటీ సప్లాన్ అంటివి, ఇంకేదో చేస్తా అంటివి, ఏం చేసినావు? ఈ మాట అడిగితే రేవంత్ రెడ్డి గారికి తెలిసిన విద్య ఒకటే, కేసులు పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ ను బదనాం చేయాలి, ఏదో ఒకటి చేసి మొత్తానికైతే ఆగమాగం చేయాలి. కానీ నేననేది ఒకటే, వర్ధన్నపేట అయినా తెలంగాణలోని ఏ పేట అయినా ఇవాళ ప్రజలు ఒకటే టైం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు కుర్చీ మడత పెట్టి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు తరిమి 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 కొట్టాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఆ ఎదురు చూపులు ఫలించే రోజు ఎంత దూరం లేదు, తొందరలోనే వస్తుంది. ఎక్కువ రోజులు ఏం లేదు, సగం టైం అయిపోయింది. ఇంకా ఒక 18 నెలలు మనం కష్టపడితే 16-18 నెలలు, ఆఖరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షనే, 2028 మొత్తం ఎలక్షనే, ఆ సంవత్సరం ఏమి ఉండదు. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వెళ్ళి దిగిపోయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు పదవిలోకి వెళ్ళి దిగిపోయిన తర్వాత, నేను ఇవాళ చెప్తున్నా, రాసి పెట్టుకోండి, రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పక్కకెళ్ళి పోతుంటే కూర్చున్న కుక్క కూడా లేవదు. ఆ పరిస్థితి వస్తుంది. ఇవాళ ఏదో అధికారం ఉంది కాబట్టి నడుస్తున్నది డ్రామా, గాని రేపటి రోజున కూర్చున్న కుక్క కూడా నిన్ను చూసి లేవది. గా పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నావు నువ్వు. నేనేదో కోపంతోనో బాధతోనో చెప్తలేను, ఏదో అసూయతోనో చెప్తలేను, ఉన్న వాస్తవాన్ని చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, యాద పెట్టుకోండి, మనకు ఒక రకంగా అధికారం పోయి మంచే జరిగింది. ఎందుకంటే కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసిందన్నట్టు అయింది. ఇవాళ ఎవడు మనోడు, ఎవడు నిజమైన కార్యకర్త, నిజమైన తెలంగాణ బిడ్డ, ఎవడు నిజమైన కేసీఆర్ బిడ్డ ఇవాళ తెలిసింది. అందుకే నేను మీకు మాటిస్తా ఉన్నా, పోయిన 10 ఏళ్లు కొన్ని తప్పులు జరిగినాయి, నేను ఒప్పుకుంటా. కార్యకర్తలు, ఉద్యమకారుల విషయంలో మనం ప్రభుత్వంలో పడి నీళ్లు ఇయ్యాలి, కరెంట్ ఇయ్యాలి, మనం తెలంగాణను పట్టాలెక్కియాలి, నెంబర్ 1 చేయాలి, అదే ఆగంలో ఉరికినాం. సొంత ఇల్లు కట్టుకుంటే ఎట్లయితే ఒక తదేక దీక్షతో పనిచేస్తామో అట్లా పనిచేసినాం. ఎందుకంటే కష్టపడి తెచ్చిన రాష్ట్రం, మన నాయకుడు ప్రాణాలు
మరి పనంగా పెట్టి తెచ్చిన రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని నవ్వేటోన్ ముంగట జారిపట్టేట్టు చేయొద్దు అని చెప్పి 10 ఏళ్లు తపస్సు లెక్క అభివృద్ధి యజ్ఞం చేసినాం. కానీ నేను మీకు మాటిస్తున్నా, వచ్చే 5 ఏళ్ళు అట్లుండదు. వచ్చే 5 ఏళ్లు కార్యకర్తల అభివృద్ధి లక్ష్యంగా, కార్యకర్తలను మంచిగా చూసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తాం. ఇదేదో మీ సప్పట్ల కోసం ఇంకో దానికోసం నేను చెప్తలేను. నేను ఎందుకు చెప్తున్నా అంటే 25 ఏళ్లు నిండింది పార్టీ. ఇంకొక 25 ఏళ్లు, ఇంకో 50 ఏళ్లు పార్టీ ఉండాలంటే మూల స్తంభాలు మీరు, నిలబెట్టేది మీరు. నేనైనా రమేష్ అన్నైనా మేము ఇక్కడ నిలబడి ఉపన్యాసం ఇవ్వగలుగుతామో 100 మందిని కలవగలుగుతాం. కానీ గ్రామ గ్రామాన కేసీఆర్ గారి పేరు చెప్పి కేసీఆర్ గారిని గట్టిగా కాపాడుతున్నది, మాకు కొండంత విశ్వాసాన్ని ఇస్తున్నది మీరు. కాబట్టి వచ్చే 5 ఏళ్లు నేను మళ్ళా చెప్తా ఉన్నా, వచ్చే 5 ఏళ్లు ఏది మర్చిపోం. మనని ఇబ్బంది పెట్టినోని మర్చిపోం, మన మీద కేసులు పెట్టినోని మర్చిపోం, అట్లాగే మనతో నిలబడ్డోళ్ళని కూడా మర్చిపోము. తప్పకుండా నేను చెప్తున్నాను, కేసీఆర్ సార్ అంత మంచోన్నైతే కాదు. వచ్చే 5 ఏళ్లు చిట్టినాయుడికి ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత నాది. పక్కా ఇడిసిపెట్ట. రిటైర్ అయినా, పారిపోయినా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా ఎవడెవడైతే మా కార్యకర్తలను సతాయించిండో ఒక్కొక్కరిని లెంకులాడి దేవులాడి తెచ్చి మీ ముంగట నిలబెట్టే బాధ్యత నాది. వదిలిపెట్టే సమస్య లేదు. ఇది నేనేదో ఊరికే చెప్పట్లేదు, గుర్తు పెట్టుకోండి. కానీ మళ్ళీ రమేష్ అన్న వాళ్ళని తీసుకొని రావద్దు. అన్న ఇవి మంచోడేనే అని మళ్ళీ తీసుకురావద్దు. ఎవడు లాగానో, ఎవడు దొంగనో, ఎవరి రంగేందో, రుచేందో, ఎత్తేందో, పొడివేందో అందరికి అర్థమైంది. అందుకే గట్టిగా ఉండాలి. ఇయ్యాల ఎవరైతున్నారో నికార్సుగా వాళ్ళే నాయకులు. మీరే ఎంపీటీసీలు కావాలి, మీరే జెడ్పీటీసీలు కావాలి, మీరే కార్పొరేటర్లు కావాలి, మీరే కథానాయకులు కావాలి, మీరే రేపు రాష్ట్రాన్ని నడపాలి, మీ జిల్లాని నడపాలి అని నేను కోరుతా ఉన్నా. దయచేసి మరి ఆ పరిస్థితి రావాలి. మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అంటే ఏం చేయాలి? 2 పనులు చేయాలి. మనం ఏం చేయాలి? ఒకటి, తప్పకుండా మన మెంబర్షిప్ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలి. అందులో మరి చాలు చేయరా మెంబర్షిప్ కార్యక్రమాన్ని మెంబర్షిప్ కార్యక్రమాన్ని మనందరం కూడా సీరియస్ గా తీసుకుందాం. మీకు తెలుసు, మనకు పోయినసారి మనం మెంబర్షిప్ చేస్తే దగ్గర 60 లక్షల మంది సభ్యులైన. కానీ కేసీఆర్ గారు ఏమన్నారంటే ఈ 60 లక్షల మంది 70 లక్షల మంది అట్లా కాదు, రాశి కంటే వాసి ముఖ్యం. ఏ బూత్ లో అయినా సరే ఒక 10 నుంచి ఒక 20-25 మంది గట్టిగా కొట్లాడే దమ్మున్న నాయకులు ఉంటే చాలు. ఎందుకంటే ఒక బూత్ లో ఉండేది 1000 ఓట్లు. ఊరందరినీ చుట్టుకొచ్చి ఊరందరినీ సంజాయించేందుకు ఒక మంచి దళం ఉండాలి. కానీ మనకి ఇంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు, 200 ఉన్నారు, 500 ఉన్నారు, అది లెక్క కాదు. అందుకే మంచి మెంబర్షిప్ యాప్ తయారు చేసినాం. అది ఎట్లా అంటే ఇదివరకేమో మీకు పుస్తకాలు ఇచ్చేది. అరే ఏమనుకుర్రీ పాపం, పెద్ద మనిషి ఏమనుకు కూసో. అయితే ఇదివరకు మీకు మెంబర్షిప్ పుస్తకాలు ఇచ్చేది. ఆ పుస్తకాలలో ఏముండేది? పేరు, తండ్రి పేరు, అడ్రస్సు, ఓటర్ ఐడి నెంబరు అని చెప్పి మీ అందరికీ ఆ కాగితాలు ఇస్తే, పుస్తకాలు ఇస్తే మీరు నింపుకొని వచ్చేది, సభ్యత్వ రుసుము కట్టేది, మళ్ళీ పార్టీ ఆఫీస్కి ఇచ్చేది. కాకపోతే చాలాసార్లు ఏమవుతుందో నాకెరికే మీకెరికే, మీ నాయకులు గ్రామ స్థాయిలో నాయకులు ఉంటారు. మీరు మీ ఇంట్లో కూర్చొని రాస్తూనే ఉంటారు, రే వాడు మనోడేనారా, మనోడే, రాయి అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ రాసుకున్నాడు తప్ప ఇల్లులు తిరిగి చేయరు. అందుకే ఈసారి ఏం చేసినామంటే, మనం ఇవాళ రేపు సినిమా టికెట్లు ఫోన్లోనే కొంటున్నాం, ట్యాక్సీలు ఫోన్లోనే, తిండి ఫోన్లోనే కొడుతున్నాం, అన్ని ఫోన్లోనే నడుస్తుంది. ఇవాళ రేపు టీవీలు చూసుడు తగ్గింది, పేపర్లు చదువుడు తగ్గింది. ఏమనంటే ఫోన్ పట్టుకున్నాడు ఇట్లా ఇదే నడుస్తున్నది ఇవాళ రేపు. అందుకే మరి ఇలా పిల్లలు కూడా బాగా తేజున్నారు, మన యువకులు, మన కార్యకర్తలు. అందుకే ఏమనుకున్నామంటే ఈసారి మన మెంబర్షిప్ కూడా, మన సభ్యత్వ నమోదు కూడా డిజిటల్ పద్ధతిలో మంచిగా కొత్త తరహాలో చేయాలి అని ఆలోచన చేసింది. అంటే ఏంటిది డిజిటల్ పద్ధతి అంటే? ఏం లేదు, మెంబర్షిప్ ఒక యాప్ ఉంటుంది. మీకు ప్రతి బూత్ లో మీకు ఒక 2 పిల్లలకి, చాకు లాంటి పిల్లలకు ట్రైనింగ్ ఇస్తాం, పార్టీ ట్రైనింగ్ ఇస్తుంది. ట్రైనింగ్ లో కూడా పెద్ద అందులో ఆగమయ్యేది ఏం లేదు. ఉదాహరణకు చెప్తున్నా నేను, వర్ధనపేట నియోజకవర్గంలో బూత్ నంబర్ 50, ఆ 50వ బూత్ లో 2 బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారు. ఆ 2 బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరైతున్నారో వాళ్లకు మెంబర్షిప్ యాప్ లో ఆ బూత్ లోని ఓటర్ల పేర్లు మాత్రమే కనబడతాయి. వేరే పక్క బూత్ కనబడది, యువతల బూత్ కనబడదు, 51 కనబడది, 49 కనబడదు. మీ బూత్ లో ఉండే కార్యకర్తల పేర్లు మాత్రం, మీ బూత్ లో ఉండే ఓటర్ల పేర్లు మాత్రమే మీకు కనబడతాయి. మీరు ఇంటింటికి పోవాలి. పోయినాక ఉదాహరణకు
అక్కడ ఒక ఆయన రమేష్ అని ఉన్నాడు. మీరు ఏం లేదు, ఆ యాప్లో రమేష్ అని కొడితే ఆ మీ బూత్లో ఉండే రమేష్ల పేర్లు అన్నీ వస్తాయి. అందులో అసలు రమేష్ ఎవరు, మీరు చూస్తున్న రమేష్ ఎవరో, ఆరూరి రమేషా లేకపోతే ఇంకో రమేష్, జోరిక రమేషా చూసుకోవాలి. అది ఒత్తాలి. ఒత్తినాక ఆయన పేరు, తండ్రి పేరు, అడ్రస్, ఓటర్ ఐడి అన్ని వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. మీరు మళ్ళీ టైప్ చేసే అవసరం లేదు, ఆటోమేటిక్ గా యాప్లోకి ఎక్కుతుంది. మీరు రెండే పనులు చేయాలి. ఒకటి, వెంటనే ఆయన ఫోన్ నంబర్ తీసుకోవాలి. ఫోన్ నంబర్ కూడా వెంటనే ఆయన ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ అంటే ఎరికే కదా, ఎరికేనా కాదా? 1 టైం పాస్వర్డ్. ఎందుకు అది కూడా? ఎవరైనా గిట్లనే తప్పుడు నెంబర్లు ఇస్తే అని, కరెక్ట్ నెంబర్ ఇచ్చి రియలైజ్ చూసుకున్నందుకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కొట్టంగానే ఆ ఫామ్ సేవ్ అవుతుంది. ఇంకోటి ఫోటో కొట్టాలి. ఫోటో వెంటనే అదే యాప్లో ఫోటో తీసుకోవాలి. ఫోటో అందులోనే ఉంటుంది. ఫోటో ఎందుకు? మీకు రేపు ఈ మెంబర్షిప్ తర్వాత ప్రతి ఒక్కరికి ఒక బ్రహ్మాండమైన కార్డు, డిజిటల్ కార్డు, మంచి కార్డు ఈరోజు ఇది చేసుకున్నాం కదా, ఇటువంటి కార్డు మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకు? రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్డు ఇట్లా మీరు కీసలు పెట్టుకొని ఏ ఆఫీస్కి పోయినా వాళ్ళు సల్యూట్ కొట్టి మీకు పని చేయాలి, మంచిగా గౌరవం ఇవ్వాలి. తప్పకుండా రేపు రోజున మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఆ కార్డు. అట్లే ఇంకొక పని కూడా చేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పేది డేంజర్ ముచ్చట. చాలా మంది ఏం చేస్తారు, ఆడికాడికి ఎక్కడో అక్కడనే ఆయనతో నింపేస్తారు, అక్కడనే కూర్చొని నింపుతారు. ఈ యాప్లో ఏం పెట్టినామంటే ఈసారి మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకున్న తందుకు ఒక బటన్ కూడా పెట్టినాం. ఆ బటన్ ఒత్తితే జీపీఎస్ అంటే తెలుసు కదా, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, నువ్వు రమేష్ ఇంటి ముంగట్టున్నావా నీ ఇంట్లో ఉన్నావా అది కూడా తెలిసిపోతుంది. ఇక తప్పించుకునే అవకాశం లేదు. నీ ఇంట్లో కూర్చొని నువ్వు మొత్తం సపడే కళ్ళ మొత్తం రాసినవా లేకపోతే నిజంగానే కరెక్ట్ గా చేసినవా ఇది కూడా తెలిసిపోతుంది. కాబట్టి మెంబర్షిప్ యాప్ ఏదైతున్నదో ఇది తొందరలోనే బూత్ కి 2 చొప్పున మీకు ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. దయచేసి మరి వర్ధన్నపేటలో గతంలో మీరు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన నియోజకవర్గం వర్ధన్నపేట, 99,000 చిల్లర ఓట్లతో గెలిచిన నియోజకవర్గం. మెంబర్షిప్ లో కూడా 282 బూత్లలో నంబర్ 1 గా వర్ధన్నపేట నిలబడాలి. మరి దానికి బాధ్యత మీరే తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. రమేష్ అన్న కంటే ఎక్కువ బాధ్యత మీదే. ఇంకొకటి, ఇక రెండో కార్యక్రమం, ఒకటి యూత్కే ఇస్తాం. తమ యూత్ కాకపోతే ఫోన్ ఎవరికి నడిపిస్తుందిరా, మీకే నడిపిస్తుంది. రెండవది SIR అనే కార్యక్రమం చాలా అవుతుంది. SIR, ఈ SIR గురించి దయచేసి ఒక 5 నిమిషాలు జాగ్రత్తగా వినాలి. ఒక చిన్న ప్రజెంటేషన్ కార్యక్రమం ఉన్నది. ఈ SIR అంటే ఏంది, SIR అంటే ఏంది ఒక్కసారి ఆ స్క్రీన్ చూడాలి, మీరు అక్కడ చూడాలి. జర దయచేసి అందరు కూడా ఒక 5 నిమిషాలు జర మీరు అడ్డమట్టు ఉండకూడతాం, కూర్చొని ఆడికి పోన్నా సరే, నన్ను అటు పోమంటారు అటే పోతాయి. SIR అనే కార్యక్రమం ఏంటిది, ఆ స్క్రీన్ దయచేసి ఒక 10 నిమిషాలు, ఒక 5-10 నిమిషాలు ఒడగొట్టుకుందాం. జర దయచేసి అందరు కూడా శ్రద్ధ పెట్టాలి. ఈ SIR అంటే ఏంది? SIR అంటే ఇదేదో కొత్త విషయం కాదు, బ్రహ్మ పదార్థం కాదు. SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఓటర్ లిస్ట్ ను జల్లెడబట్టే కార్యక్రమం, ఓటర్ లిస్ట్ ను వడవోసే కార్యక్రమం SIR. ఇందులో ఏం లేదు, 4 విషయాలు ఇందులో ముఖ్యమైన విషయాలు. SIR అనేది మరి మీకు డౌట్ రావచ్చు, అరే ప్రతి సంవత్సరం కూడా మనం ఓటర్ లిస్టులో మార్పులు చేర్పులు ఉంటాయి కదా, కొత్తగా ఎవరికన్నా 18 ఏళ్ళు నిండితే వాళ్ళ పేరు రాసుకోవచ్చు కదా, మరి ఇదేం కార్యక్రమం అని చెప్పి మీకు అనుమానం రావచ్చు. ప్రతి సంవత్సరం జనవరి 1 నాడు ఎవరోళ్ళకు 18 ఏళ్ళు నిండుతాయో వాళ్ళ పేర్లు రాయించుకోవచ్చు. కానీ దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఇంటింటికి అధికారులు వస్తారు. ప్రతి సంవత్సరం మనం పోయి రాయించుకోవాలి అధికారుల దగ్గరికి, కానీ ఈసారి అట్లా కాదు, ఇంటింటికి అధికారులు వస్తారు. మరి నెక్స్ట్ స్లైడ్. SIR లో ప్రత్యేకత ఏంటి అంటే భారతదేశంలో SIR మొదటిసారి జరుగుతలేదు. ఇదివరకు 13 సార్లు జరిగింది, ఈసారి జరిగేది 14వ. లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది అంటే మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో 2002లో జరిగింది. మళ్ళా ఇప్పుడు జరుగుతూ ఉన్నది, 24 ఏళ్ల తర్వాత ఇప్పుడు జరుగుతుంది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందంటే నెంబర్ 1, 2002లో ఆ రోజు ఉన్న ఓటర్ లిస్ట్, అప్పుడు వర్ధనపేట కాన్స్టిట్యున్సీ ఈ రోజున్న వర్ధనపేట కాన్స్టిట్యున్సీ కాదు, అప్పుడు జనరల్ సీట్ ఉండే, అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండే, ఇప్పుడు తెలంగాణ. అప్పటి వర్ధనపేట వేరు, ఇప్పటి వర్ధనపేట వేరు. కాబట్టి అప్పటి ఓటర్ లిస్టు, ఇప్పటి ఓటర్ లిస్టు రెండు పక్కపక్కన పెట్టుకొని అధికారులు 25 తారీఖు లోపల పోల్చి చూసుకుంటారు. అంటే మీకు 2002లో ఉదాహరణకి ఇప్పుడు ఆరూరి రమేష్ గారు ఉన్నారు. ఆరూరి రమేష్ గారికి 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. 2002లో ఆరూరి రమేష్ అన్న ఆయన భార్య పేరు మాత్రమే, తల్లిదండ్రి పేరు మాత్రమే ఓటర్ లిస్ట్ లో ఉన్నది.
కానీ 2025 ఓటర్ లిస్ట్, మొన్న లేటెస్ట్ ఓటర్ లిస్ట్ చూస్తే అందులో విశాల్ పేరున్నది, బిడ్డ పేరు కూడా ఉన్నది. ఇప్పుడు మరి అధికారులు ఏం చేయాలి? ఈ విశాలు అన్న బిడ్డ పేరేంది మర్చిపోయాను, అక్షిత విశాల్ వాళ్ళిద్దరు కూడా ఆరూరి రమేష్ గారి పిల్లలు అని చెప్పి లింక్ చేయాలి, ఫ్యామిలీ మ్యాపింగ్ చేయాలి. 2002లో లేదు, ఇప్పుడు ఉన్నది 25లా, కాబట్టి రెండు లింక్ చేయాలి. లింక్ చేయాలంటే ఏం చేయాలి? ఒక ఫారం నింపాలి, ఒక ఎన్యూమరేషన్ ఫారం అని ఉంటుంది, ఆ ఫామ్ నింపాలి. ఇది వాళ్ళ ఇంటింటికి వచ్చినప్పుడు ఇది మామూలుగానే చేసే కార్యక్రమం. మెయిన్ పని గదొకటే, ఫ్యామిలీ మ్యాపింగ్ చేయాలి. అట్లాగే ఎవరన్నా 18 ఏళ్ళు నిండితే వాళ్ళ పేరు యాడ్ చేపియాలి, అలా చేర్పించాలి. చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు డిలీట్ చేపియాలి. అట్లాగే మరి ఎవరన్నా మీ ఇంటికి కొత్త కోడలు వచ్చిందనుకో, వేరే ఊరికి వెళ్ళి వేరే నియోజకవర్గంకి వెళ్ళి మీకు మీ కొడుకు పెళ్లి చేసుకున్నాడు, కోడలు వచ్చింది, ఆ కోడల పేరు ఇక్కడ రాపియాలి, అక్కడ తీపియాలి వాళ్ళ సొంతూరులో. అట్లాగే మీ బిడ్డ ఇక్కడికి వెళ్ళి ఇంకొక ఆడికి పోయిందనుకో, ఈడ తీపియాలి, ఆడ రాపియాలి. గంతే, చేరికలు తీసివేతలు, ఇంత తప్ప ఇలా పెద్దది ఏం లేదు. కానీ నెక్స్ట్ స్లైడ్. అయితే ఇక్కడ ముఖ్యమైన మాట ఏంటంటే ఇది ఒకటి చూసుకోండి. జూన్ 25 అంటే ఈ నెల 25వ తారీఖు నుంచి 2-3 రోజులల్లా ఇంటింటికి ఆఫీసర్లు వస్తారు. ఆఫీసర్లు అంటే వాళ్ళెవరో విదేశాలకు వెళ్ళి రారు, మీ దగ్గర ఉండే అంగన్వాడీ టీచర్లే బూత్ లెవెల్ ఆఫీసర్. ఇప్పుడు మీరందరూ బూత్ లెవెల్ ఏజెంట్లు ఇక్కడ ఉన్నారా? సార్ చేయలేవట్టు మీ అందరికి బ్యాగులు ఇచ్చిర్రా? ఆ బ్యాగ్ ఒకసారి చూపెట్టు, బ్యాగులు ఏమైనా ఉతానే ఇచ్చిండా, పైసలు ఏమైనా పెట్టినా రమేష్ అన్న? జర మంచిగా పట్టుకోరు, మంచిగా ఉన్నాయి బ్యాగులు, బాగున్నాయి. అయితే ఈ బ్యాగులలో పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాలు చూసిరా లేదా? ఒక పని చేయండి, బ్యాగ్ మంచిగా కొంటపోయి ఇంట్లో అల్మార్లో పెట్టుండ్రి, మళ్ళా పొరపాటును కూడా తీసి చూడకురి. అంతే కదా, నాకు తెలుసు మీరు తీసుకుపోయి లోపల వాడేస్తారు, ఇట్లా మళ్ళీ తీసేది లేదు చూసేది లేదు. జర దండం పెడతా తీసి చదువుండ్రి, అలా చాలా ముఖ్యమైన మాటలున్నాయి. ఇక ఈ డేట్లు చూసుకోండి. డేట్లు ఏమిటి అంటే జూన్ 25 నుంచి జూలై 24 దాకా నెల రోజులు ఇంటింటికి అధికారులు వస్తారు. ఇంటింటికి అంటే ఇప్పుడు మీరు బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారు, బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉన్నారు. ఒక బూత్ లో ఉండేదే 1000 ఓట్లు. 1000 ఓట్లు అంటే 300 నుంచి 350 ఇండ్లు. నెల రోజులలో 350 ఇండ్లు తిరగాలి. అంటే రోజుకి ఎన్ని ఇండ్లు? 10 నుంచి 12, అంతకంటే ఎక్కువ కాదు. రోజుకు 10-12 ఇండ్లు తిరగాలంటే ఎంతసేపు అవుతుంది? 2 గంటలు అవుతుంది. ఆ 2 గంటల కంటే ఎక్కువ ఏం కాదు. అయితే అనుమానం ఎక్కడొస్తుంది అందరికంటే, ఎందుకు సీరియస్ గా తీసుకోవాలంటే ఈ మధ్యన మీరు పశ్చిమ బెంగాల్ చూడండి, అక్కడ ఉన్న ప్రభుత్వం పోయింది, 95 లక్షల ఓట్లు తీసేసింది, వాళ్ళు ఓడిపోయింది, 42 లక్షల ఓట్లతో ఓడిపోయింది. బీహార్లో 65 లక్షల ఓట్లు తీసేసింది, అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ ఓడిపోయింది. గట్లనే ఏమైనా లంగతనం ఉంటుందా? అట్లనే ఏమన్నా మళ్ళీ కింద మీద చేసే ఆలోచన ఏమైనా ఉంటుందా? అందుకే మనం పక్కా కమిట్మెంట్ తో కరెక్ట్ గా తిరిగితే మనకు ఆ డేంజర్ ఉండద్దు. మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే ఈ ఎక్సర్సైజ్ కొద్దిగా మంచిగా చూసుకోవాలి, మళ్ళా మన ఓట్లు ఎక్కడ కూడా పోకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ శిక్షణ కార్యక్రమం ఈరోజు పెట్టుకుంటా ఉన్నాం. నెల రోజులు తిరిగినాక 31 జూలై రోజు లిస్టు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు బూత్ వైజ్ పెడతారు. మీకేమైనా అనుమానం ఉందనుకో, అరే గిన్నె పేరు తప్పు పడ్డది, ఇగో ఈ చచ్చిపోయిన ఓటు ఇట్లే ఉంది, లేదా ఇగో ఈ అమ్మాయి పేరు మీద అబ్బాయి ఫోటో పడ్డది అని ఉంటే ఒక నెల రోజులు టైం ఉంటుంది. మొత్తం ఆగస్టు నెలంతా మనం అబ్జెక్షన్ ఫైల్ చేయొచ్చు. ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఈ 3 రకాల ఫామ్స్ ఉంటాయి. చేరికలు తీసివేతలకు సంబంధించి ఏమైనా అడ్రస్ కింద మారితే దానికి సంబంధించి ఆ ఫామ్ నింపాలి, వాళ్ళకి అధికారికి ఇచ్చేయాలి. నెల రోజులు మనకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే, అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే నెల రోజులు టైం మనకు ఆగస్టు మొత్తం ఉంటుంది. వాళ్ళు మన అభ్యంతరాలు తీసుకొని వాళ్ళు ఒక నెల రోజులు తీసుకుంటారు. సెప్టెంబర్ మాసం మొత్తం, సెప్టెంబర్ నెల మొత్తం మన అభ్యంతరాల మీద వాళ్ళు పరిష్కారం చేయాలి. చేసినాక ఆఖరికి అక్టోబర్ 1 నాడు ఫైనల్ లిస్టు ఓటర్ లిస్ట్ అక్టోబర్ 1కి పబ్లిష్ అవుతుంది. రేపు జరగబోయే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇదే ఓటర్ లిస్టు, రేపు జరగబోయే ఎంపీటీసీ ఓటర్ లిస్టులో ఎన్నికల్లో ఇదే ఓటర్ లిస్టు, రేపు జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఇదే ఓటర్ లిస్టు, రేపు జరగబోయే ఎమ్మెల్యే ఓటర్ ఎలక్షన్లో కూడా ఇదే ఓటర్ లిస్టు. ఇది వరకు అక్కడక్కడ డిఫరెన్స్ ఉంటుండే, ఇప్పుడు అట్లా కాదు, ఒకటే ఓటర్ లిస్ట్ ఉంటుంది, అదే అన్ని ఎలక్షన్లకు ఉంటుంది. కాబట్టే ఈ కార్యక్రమాన్ని మనం సీరియస్ గా తీసుకోవాలని నా ప్రార్థన. నెక్స్ట్ 282 బూతులు ఉన్నాయి మనకి. ఈ 282 బూతుల్లో మనం ఒక్కొక్కరు చొప్పున బూత్ లెవెల్ ఏజెంట్ను అపాయింట్మెంట్ చేసుకున్నాం. మీరు ఏం చేయాలి అంటే ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ ఎంబడ మీరు పోవాలి, ఇంటింటికి పోవాలి, చూసుకోవాలి ఆ ఫామ్ నింపినరా లేదా, ఏమైనా తప్పులు కొడుతుండ్రా, ఏమైనా మనోళ్ళ ఓట్లు ఏమైనా తీసేస్తుండ్రా, 18 ఏళ్ళు నిన్నోళ్ళు అందరికి వచ్చినాయా లేవా, ఇవన్నీ
జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమన్నా డూప్లికేట్ ఓట్లు ఉన్నాయా దాని గురించి కూడా నేను ఒక విషయం చెప్తాను. నెక్స్ట్, ఇందులో ఏం లేదు, పెద్ద కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు. ఇది ఒక్కటే మెయిన్. ప్రతి పోలింగ్ బూత్ లో మనం సమన్వయం చేసుకోవాలి అధికారులతో. ఎందుకంటే తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. అప్పుడప్పుడు ఏమవుతుంది, ఎలక్షన్ వచ్చినాక ఇస్తాం మనం, అరే ఈయన ఓటు ఉండే పోయింది అంటాం. అదేదో ఇప్పుడే చూసుకున్నాం అనుకో, మంచిగా బ్రహ్మాండంగా మనకు పని చేసుకుంటే అయిపోతుంది. ఒక ఆంగ్లంలో ఒక మంచి సామెత ఉంది. ఏం సామెత అంటే, ద మోర్ యు స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యు బ్లీడ్ ఇన్ వార్. ద మోర్ యు స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యు బ్లీడ్ ఇన్ వార్. అంటే ఏంటంటే, ఏ యుద్ధము లేనప్పుడు సైనికుడు ఎంత చెమట వడుపుతే యుద్ధంలో అంత తక్కువ రక్తం గారుతుంది. ముందు నువ్వు సరిగ్గా పని చేసుకొని నీ అస్త్రాలు శస్త్రాలు అన్ని చక్కగా పెట్టుకుంటే యుద్ధం అల్కగా అవుతుంది అనేది దాని ఉద్దేశం. అందుకే మనం ఈ టైంలో దీన్ని సీరియస్గా తీసుకుంటే మంచిది. నెక్స్ట్, కొత్త ఓట్లు ఎట్లా రాయించాలి? ఈ 13 సర్టిఫికెట్లు ఏది ఇచ్చినా సరే, ఏ డాక్యుమెంట్ ఇచ్చినా ఓటు రాయాలి. ఇదంతా మీకు ఇచ్చిన డాక్యుమెంట్లో ఉంది, మీకు ఇచ్చిన బుక్లో ఉంది. బర్త్ సర్టిఫికెట్ ఉన్నా నడుస్తుంది, క్యాష్ సర్టిఫికెట్ ఉన్నా నడుస్తుంది. ఏదున్నా కొత్త ఓటు రాయించే అధికారం మీకున్నది, మీకు తెలుసు. నెక్స్ట్, అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఒక్కటి చూడండి జాగ్రత్తగా. చాలాసార్లు ఏముంటుంది, ఇప్పుడు వర్ధనపేటలో పల్లెటూరులో ఒక ఓటు ఉంటుంది, మళ్ళీ హన్మకొండలో ఇంకో ఓటు ఉంటుంది. చాలా మందికి ఉంటాయి అట్లా. కొంతమందికి మీ వర్ధనపేట కాన్స్టిట్యున్సీ పరిధిలో హసన్పర్తిలో ఒక ఓటు ఉంటుంది, హన్మకొండలో ఇంకో ఓటు ఉంటుంది. 2 నియోజకవర్గాల్లో ఓటు ఉంటాయి. కొంతమందికి హైదరాబాద్లో 3వ ఓటు కూడా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూడండి మీరు. మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అయింది. జూబ్లీ హిల్స్ లా ఇది నిజమైన ఎగ్జాంపుల్. ఓటర్ లిస్టులకి వెళ్ళి తీసుకున్నాం. ఇది ఒక అమ్మాయి ఉన్నది, లావణ్య. ఆమె భర్త పేరు శ్రీనివాస్. ఆమెకు 5 ఓట్లు ఉన్నాయి. 2 జూబ్లీ హిల్స్ ఉన్నాయి, ఒకటి ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలు ఉంది, ఇంకోటి అంబర్పేటలో ఉంది, ఇంకోటి ఖైరతాబాద్లో ఉంది. మీ వర్ధనపేటలో కూడా ఈ లిస్టు ఎంతమందికి ఇట్లా అనుమానాస్పదమైన డబల్ ఓట్లు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ లిస్టు నా దగ్గర ఉంది. నేను ఆ లిస్టు తీసుకొని మన ఆరూరు రమేష్ అన్నకి ఇస్తా. రమేష్ అన్న ఏం చేస్తాడు, బూత్ల వారీగా మీకు పంచుతాడు. మీరేం చేయాలి చెప్తా అది కూడా. నెక్స్ట్, మీకు 2 ఇచ్చినాం ఇప్పుడు ఆ బ్యాగులో. ఒకటి హ్యాండ్ బుక్ ఇచ్చినాం. హ్యాండ్ బుక్లో ఇప్పుడు నేను చెప్పిన వివరాలన్నీ ఉన్నాయి. 2వది వర్క్ బుక్. నెక్స్ట్, ఇది హ్యాండ్ బుక్. నెక్స్ట్, ఇది వర్క్ బుక్. వర్క్ బుక్ అంటే ఏంది, మీ బూత్ పరిధిలో ఉన్న 1000 ఓట్లు. ఆ 1000 ఓట్లు వాటిలో అనుమానాస్పద ఓట్లు కూడా మీకు ఇస్తాం. అంటే అనుమానాస్పదం అంటే దబ్బన డబల్ ఓట్ ఏమైనా ఉందా చూసుకోండి అని. అది చూసుకోవాలి మీరు. చూసుకొని ఎక్కడైనా మ్యాపింగ్ అయిందా కాలేదా. ఇప్పుడు ఆరూరు రమేష్కి 2 పిల్లలు అని చెప్పినా కదా, అక్షిత విశాల్. వాళ్ళిద్దరు పేర్లు వాళ్ళ నాయనకు వాళ్ళ అమ్మకు లింక్ అయినాయా లేవా చూసుకోవాలి. లింక్ కాకపోతే ఎన్యూమరేషన్ ఫామ్ నింపినరా లేదా ఆ వర్క్ బుక్ లా చెక్ పెట్టుకోవాలి. అంటే రోజుకు 10-12 ఇండ్లే మీరు తిరిగేది, అంతకంటే ఎక్కువ తిరిగేది లేదు, ఆగమయ్యేది లేదు. నెల రోజుల మీద మొత్తం 300 ఇండ్లు కవర్ చేయాలి. నెల రోజులలో 300 ఇండ్లు, రోజుకు 10 ఇండ్లు. ఆ 10-12 ఇండ్లు తిరిగి ఈ కార్యక్రమం చక్కగా చేసుకుంటే, మొత్తం పర్ఫెక్ట్ గా చేసుకుంటే మనకు తిరుగులేదు. లాస్ట్ లైఫ్ ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది మేరా బూత్ మజ్బూత్ అంటే నేను వర్ధనపేట గెలవాలి, కేసీఆర్ సార్ సీఎం కావాలి అనుకొని డైలాగులు కొడితేనో ఉపన్యాసాలు కొడితేనో కాదు. ఎవరి బూత్లో వాళ్ళు 282 బూతులలో ఎవరి బూత్లో వాళ్ళు మీరు గట్టిగా తీర్మానం చేసుకొని, అరే నేను గట్టిగా నా బూత్లో నేను మెజారిటీ తెస్తా, పక్క బూతులు ఏమైంది, పక్క ఊర్లు ఏమైంది, అక్కడ పట్టణంలో ఏమైంది నాకు అనవసరం. నా బూత్ వరకు నాకున్న 1000 ఓట్లల్లో నేను నా పార్టీకి ఖచ్చితంగా 501 ఓట్లు తెస్తా, 50% తెస్తా అని మీరు గట్టిగా అనుకుంటే. ఎందుకంటే నేను చాలాసార్లు చూసిన చాలా మంది నాయకులు ఏమంటారు, అరే నేను రాష్ట్ర స్థాయి నాయకుడిని, నేను అంతర్రాష్ట్ర నాయకుడిని, నేను జాతీయ నాయకుడిని, నేను జిల్లా నాయకుడిని, నేను కాన్స్టిట్యున్సీ లెవెల్ నాయకుడిని, నేను నా బూత్లో తిరుగుతాను అంటారు. అరే నీ బూత్లో గెలవకపోతే, నీ బూత్లో మెజారిటీ లేకపోతే నువ్వు ఎంత లావు నాయకుడు అయితే నాకేం? నువ్వు ఇంట గెలిచి రచ్చ గెలవాలనా లేదా? ముందు నీ బూత్లో మెజారిటీ తేవాలనా లేదా? తేకపోతే నువ్వు ఎంత పార్టీ నాయకుడు అయితే నాకేం చెప్పు. అందుకే నేను అంటున్నా, మీరు 282 బూతులలో ఏ బూతుల్లో ఆ బూత్లో గట్టిగా కూర్చొని మరి తీర్మానం చేసుకొని గట్టిగా ఈసారి గులాబీ జెండాకు నా బూత్ లో నేను మెజారిటీ తెస్తా, నా బూత్ లో నేను మెంబర్షిప్ లో కూడా నెంబర్ 1 ఉంటా అని మీరు గట్టిగా అనుకుంటే తప్పకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళా మీ అందరి దయతోని రమేష్ అన్న మళ్ళీ ఒక్కసారి అసెంబ్లీకి వస్తాడు. కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, మిమ్మల్ని అందరినీ కోరేది, నేల విడిచి సాము చేయకండి. మీ బూత్లల్లో మెంబర్షిప్ మంచిగా చేసుకోండి, మీ బూత్లలో ఎస్ఐఆర్ కార్యక్రమం జాగ్రత్తగా నిర్వహించుకోండి. తప్పకుండా మీ అందరికీ కూడా నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నా,
ఈసారి గవర్నమెంట్ వచ్చినాక ఇదివరకు తిరిగి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు తప్పులు జరిగింటే వాటిని మాత్రం పూర్తి స్థాయిలో అన్ని సవరించుకుంటాం. మీ బాగోగులు మీ సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తాం. తెలంగాణను తిరిగి పట్టాలెక్కిస్తామని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని పిడికిలు లేవాలి. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.